హాయ్ గైస్, నేను ఇవాళ సాబుదానా అండ్ బీట్రూట్ కాంబినేషన్లో వడియాలు తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను ఒక రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక 12 అవర్స్ అయితే నానపెట్టుకోవాలన్నమాట. సో వీటిని కడిగి నేను నానపెడతాను. ఇప్పుడు 12 అవర్స్ నానిపోయాయి. చూడండి, సగ్గుబియ్యం అన్నాయి ఇలా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక రైస్ కుక్కర్ కప్పుతో కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం. ఇంత వాటర్ అయితే సరిపోతాయి, ఇంకా పోయక్కర్లేదు. అవి ఉడికే లోపల ఒక బీట్రూట్ని నేను రైస్ కుక్కర్ కప్పుతో కప్పు తీసుకున్నాను కదా, దానికి ఒక బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దీన్ని నీట్గా పీల్ చేసి కడుక్కున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్నగా. ఎలాగో అప్పుడప్పుడు తినేది కాబట్టి సో పాపడ్ అన్నది కొంచెం పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు కదా వడియాలు. సో ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటాయి. ఇందులోకి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 6 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం అల్లం ముక్కలు వేసుకుని ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కడ చిన్న ముక్క అన్నది పలుకు అన్నది కూడా లేకోకుండా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను పక్కన చేసుకున్నాను. చూడండి, బాగా అయితే ఉడకక్కర్లేదు, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాము. ఇది కొంచెం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, బీట్రూట్ పేస్ట్లోనే ఇప్పుడు ఇది చల్లారిపోయిందనమాట. ఈ సగ్గుబి ఎందుకు అది కూడా ఇందులో వేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం దోసల పిండి టైప్లో మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఒక 1/2 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి అయితే దీన్ని తీసేసుకున్నాము. చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ వడియాలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే బీట్రూట్ వేసాను కదా, కొంచెం కలర్ అన్నది వస్తుంది. నేను తీసుకున్న కప్పు సగ్గుబియ్యంకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను జీలకర్ర. ఆల్రెడీ అల్లమును పచ్చిమిర్చి మనము మిక్సీ చేసేసాం కాబట్టి పైనుంచి ఇలా జీలకర్ర వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకున్నా ఆరిపోతుంది, 1 డేలో అయిపోతుంది. లేదు అంటే కనుక మన టెర్రస్ మీద కానీ బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా 1 డే ఎండితే చాలు, నెక్స్ట్ డేకి ఈ వడియాలు అన్నవి లేసి వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను అనమాట. నేనైతే ఇలా ప్లాస్టిక్ కాగితం మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ప్లాస్టిక్ కవర్ మీద అయితేనే నీట్గా బాగా వస్తాయి చూసుకోవడానికి వడియాలు. ఈ ప్లాస్టిక్ అయితే మనకి కూలర్స్కి వాటికి ఏసీలకి వస్తాయి కదా, ఆ కవర్స్ యూస్ చేసుకోవచ్చు. నీట్గా కట్ చేసేసి దాన్ని కొంచెం వాటర్లో ముంచేసి ఆరనిచ్చి పెడితే సరిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా వడియాలు అన్నది పెట్టేసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు, కొంచెం ఎండతోనే సరిపోతాయి. టెర్రస్ మీద బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు మనకి హాఫ్ డేకే ఇవి వడియాలు అన్నవి ఊడొచ్చేస్తాయి అన్నమాట. మనం ఇలాగే రోజు కొంచెం కొంచెం ఒక చిన్న చిన్న కప్పుతో ఇలా ఒక 1/2 అవర్ కష్టపడితే వడియాలు అన్నవి రెడీ అయిపోతాయి అన్నమాట. రకరకాల వడియాలు పెట్టుకోవచ్చు మనము. కొత్తిమీర వడియాలు, బీట్రూట్ వడియాలు. నెక్స్ట్ నేను కొత్తిమీర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలామంది రవ్వ వడియాలని బియ్యం ఉప్మా నూకతో కూడా పెడతారనమాట. అవి కూడా బాగానే ఉంటాయి. నాకు ఈ చిన్న కవర్ కూడా అవ్వవు, అంటే నేను తక్కువ క్వాంటిటీ పెట్టాను కాబట్టి టెర్రస్ మీద కొంచెం గాలి వేస్తుంది కాబట్టి మన కవర్ అన్నది ఎగరిపోకుండా ఉండటం కోసం ఇలా చుట్టూ రాళ్ళు కూడా పెట్టేసుకోవాలి. ఫైనల్గా బీట్రూట్ సగ్గుబియ్యం వడియాలు అయితే పెట్టేయటం అయితే అయిపోయిందనమాట. దీన్ని ఒక హాఫ్ డే కనుక ఇలా ఎండలో ఎండితే కనుక ఈ వడియాలు అన్నవి లేసి వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు కూడా తయారు చేసుకోండి. నెక్స్ట్ డేకి చూడండి ఏ విధంగా వచ్చేసాయో వడియాలు అన్నది. తడి అనేది లేదు, మొత్తం కూడా ఎండుతున్నాయి అన్నమాట. ఇలా వలిసేసుకున్న తర్వాత ప్లేట్లో పోసుకొని ఆరబోసుకుంటే 1 డే సరిపోతుంది. 2-3 అవర్స్ కనుక ఇది మంచి ఎండలో ఎండితే కనుక ఎక్కడన్నా పచ్చి ఉన్నా కూడా పోతుంది. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉన్నాయి వడియాలు.
వీటిని మనం ప్లేట్లో పోసుకుని ఎండబెట్టుకున్నాం. ఎండాక ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఇలా ఫైనల్గా వడియాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేయొచ్చు. పెట్టుకున్న 1 గ్లాసు సగ్గుబియ్యము బీట్రూట్ కాంబినేషన్లో వడియాలకి నాకు ఇన్ని అయితే అయ్యాయి. అంటే నేను తక్కువ క్వాంటిటీ పెట్టాను కాబట్టి నాకు ఇంతవరకు అయినాయి అనమాట. వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం అనమాట. చూద్దరు కానీ ఇవి వేగిన తర్వాత ఎలా ఉంటాయి బీట్రూట్ వడియాలు అన్నవి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకోటి వేసుకొని ఏం చేస్తున్నాం చూడండి, పింక్ కలర్లోకి వచ్చేది. సగ్గుబియ్యం కదా, ఇవి తొందరగానే వేగిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, క్రిస్పీగా. సమ్మర్ స్పెషల్ బీట్రూట్ సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.